హైదరాబాద్ పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో ప్రమాదం జరిగింది. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు ఓ కానిస్టేబుల్ ధైర్యం చేసి లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తేలాల్సి ఉంది. दबा के मार के धूप बाहर मारा బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు ఓ కానిస్టేబుల్ ధైర్యం చేసి లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తేలాల్సి ఉంది. జలగం వెంగళరావు పార్క్ వస్తా సార్ మీకు పూమా షోరూమ్ పక్కన జలగం వెంగళరావు పార్క్ దగ్గరికి వచ్చారంటే మీకు కనిపిస్తుంది. పైన పైన సార్ దూరితే తోలా బాగా మాడతా दबा के मार के धूप बाहर मारा సార్ చెప్పండి సార్. చెప్పండి వస్తున్నారా? జలగం వెంగళరావు పార్క్ వస్తా సార్ మీకు పూమా షోరూమ్ పక్కన రైట్, అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. ఎర్రమంజిల్ సమీపంలోని భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా గాయాలయ్యాయా? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? సామాన్యంతో కూడా ముఖ్యంగా ఎప్పుడే బయటకు ఆల్చుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వెంకయ్య రంగారెడ్డి కుటుంబాన్ని కాపాడేందుకు రెక్కగా పట్టింది. రూపాయలు కాపాడిన తర్వాత ఆయన అధ్యక్షుడు కానిస్టేబుల్ గా ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడంతో కానిస్టేబుల్ ని అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా అభినందించి ప్రస్తుతం అయితే ఫైర్ ఇన్సిడెంట్ సంబంధించిన విషయంలో మంటలైతే అదుపులోకి వచ్చినట్టు చెప్పడంతో ఏ రకంగా అవుతుందో ఎందుకు పోలీసులు ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఇదేమైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అన్నది కూడా పోలీసులు ఆరాధిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే అక్కడ ప్రాణాపాయ స్థితిలో అయితే ఎవరు లేరు. అందరూ కూడా ప్రాణాలతో బయటపడినటువంటి దేశం నుంచి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చూస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. వెంగళరావు పార్క్ దగ్గరికి వచ్చారంటే మీకు కనిపిస్తుంది. పైన పైన సార్ దూరితే తోలా బాగా మాడతా दबा के मार के धूप बाहर मारा సార్ చెప్పండి సార్. చెప్పండి వస్తున్నారా? జలగం వెంగళరావు పార్క్ వస్తా సార్ మీకు పూమా షోరూమ్ పక్కన జలగం వెంగళరావు పార్క్ దగ్గరికి వచ్చారంటే మీకు కనిపిస్తుంది. పైన పైన సార్ దూరితే హైదరాబాద్ పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు ఓ కానిస్టేబుల్ ధైర్యం చేసి లోపలికి వెళ్లి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తేలాల్సి ఉంది. दबा के मार के धूप बाहर मारा సార్ చెప్పండి సార్. చెప్పండి వస్తున్నారా? జలగం వెంగళరావు పార్క్ వస్తా సార్ మీకు పూమా షోరూమ్ పక్కన జలగం వెంగళరావు పార్క్ దగ్గరికి వచ్చారంటే మీకు కనిపిస్తుంది.